అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు మాసం 28వ తేదీ బుధవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. కన్యారాశి వారిలో నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు. వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలను అందుకుంటారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరిగిన గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. గృహమున శుభకార్య విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా సాగును. మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో పనిభారం నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన వ్యాపారం లాభిస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, అదేవిధంగా ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో విస్తృతమైనటువంటి పరిచయాలు ఏర్పడడం, ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. పురోగతిని సాధిస్తారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శుభప్రదమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. చేపట్టిన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. ఆనందంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసలే అవును. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వ్యవహారంలో ముందు చూపు, వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ తగ్గుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడం చాలా మంచిది. అదేవిధంగా చేపట్టే పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది. శుభవార్తలు వింటారు. శత్రువులు దూరమవును. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా సమయాన్ని కాలాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటారు. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మరువలేనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు. పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. కీలక విషయాలలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలమనే చెప్పవచ్చు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు పనికిరాదు. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. అదేవిధంగా ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఏర్పడడం, రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. విజయసిద్ధి కలదు. బుద్ధిబలంతో పనిచేసి అధికారుల యొక్క మెప్పును ఏర్పరచుకుంటారు. మీ యొక్క రంగాలలో శ్రమకు తగ్గ ఫలితాలు ఏర్పడిన ప్రతి విషయంలో జాగ్రత్త వహించాలి. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో కలిసి కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
ఉంటుంది. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. చేపట్టిన పనుల్లో పట్టుదల చాలా అవసరం. ఒత్తిడిని దరిచేయనివ్వవద్దు. మీ యొక్క శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా మనశ్శాంతి లభిస్తుంది. అనవసరమైనటువంటి విషయాల పట్ల కాలాన్ని వృధా చేయవద్దు. చేపట్టిన పనుల్లో పట్టుదలతో వ్యవహరిస్తారు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దృఢ సంకల్పాలు నెరవేరిన భవిష్యత్తు ప్రణాళికలు వేసి వాటిని అమలు చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. స్థానచలన సూచనలు ఏర్పడవచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. దైవబలం అనుకూలిస్తుంది. చేపట్టే పనిలో విజయాన్ని ఏర్పరచుకుంటారు. మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను ఏర్పరచుకుంటారు. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. కన్యా రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.